పని అయిపోతుంది. సరే ఈ పొట్టోడ ఎక్కడున్నావురా? నువ్వేమో మంచిగా తప్పించుకున్నావురా పుట్టడా. ఇప్పుడు నేనేమో పోలీస్ వాళ్ళ చేతిలో బలైపోతున్నాను. సర్లే గాని నువ్వైనా తప్పించుకొని ఇంటికి వెళ్ళిపో. నేను ఏదో ఒక విధంగా తప్పించుకొని నేను కూడా వస్తాను. ఈ పొట్టోడ ఇక్కడ 2 బోట్స్ 2 హెలికాప్టర్స్ లో పోలీస్ ఆఫీసర్స్ చేజింగ్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సర్లే గాని నోరు మూసుకొని వెళ్ళిపో. వీడొకడు ఫోన్ కట్ చేసి పడిస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను అర్జెంట్గా తప్పించుకోవాలి, లేదంటే వీళ్ళు నన్ను ఏసి పడిస్తారు. అసలు నేను లైఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు, అండ్ అలానే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా వేసుకోలేదు. ఇంతకీ ఈ పోలీస్ ఆఫీసర్స్ నన్ను ఎందుకు చేసింగ్ చేస్తున్నారని అనుకుంటున్నారా? అదేంటో తెలియదు. మార్నింగ్ నడుచుకుంటూ పోతుంటే నాకు గాల్లో నుంచి ఏదో పడింది నా ముందు. అది ముట్టుకోగానే నాకు పవర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అప్పుడే నేను ఏ వస్తువుని ముట్టుకుంటే అవన్నీ డైమండ్స్ లాగా మారిపోవడం మొదలైపోయాయి. ఓకే, ఫైనల్ గా అయితే పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళిపోయినట్టున్నారు. సర్లే గాని నా బోట్ ఎక్కడ పోయింది? బోటు పోలీస్ ఆఫీసర్స్ తీసుకుపోయారా లేకపోతే మునిగిపోయిందా? ఓరి దేవుడా, బోటు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలి? అరే దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, ఏ తండ్రి కూడా ఉన్నాడు. బోటు గాలి నుంచి పడింది ఏంట్రా బాబు? ఇదేంటిది? మార్నింగ్ నుంచి అసలు మ్యాజిక్ జరిగిపోతుంది. సర్లే గాని ఇప్పుడు నేను ఇంటికి అయితే వెళ్ళాలి, మన పొట్టోడి దగ్గరికి. ఎవరు ఫోన్ చేస్తున్నారు? పొట్టోడే. రే పొట్టోడా, ఇంటికే వస్తున్నాను, ఫోన్ కట్ చేయరా బాబు. ఊకే ఫోన్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఫోన్ కట్ చేసినా కూడా నేను బ్లూటూత్ లో మాట్లాడుతూనే ఉంటాను. బ్లాక్ మమ్మయ్య, అసలు ఏం జరిగిందో మన ఫ్యాన్స్ కి చెప్పు. ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ చెప్తాను వినండి ఫ్రెండ్స్. నేను మార్నింగ్ అయితే వాకింగ్ అని చెప్పేసి బయటికి వచ్చాను. సడన్ గా గాల్లో నుంచి నా ముందైతే ఏదో వస్తువు పడింది. దాన్ని ముట్టుకోగానే నాకు ఏదో శక్తి వచ్చిందన్నమాట. అప్పుడు ఏ వస్తువుని ముట్టుకున్నా అన్ని డైమండ్స్ లాగానైతే మారిపోతున్నాయి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? నేను దారిలో పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తే వాళ్ళకైతే సెకండ్ ఇచ్చాను. వాళ్ళు కూడా డైమండ్ లాగా మారిపోయారనమాట. అప్పటి నుంచి చేజింగ్లు. సరే కానీ బ్లాక్ మమ్మయ్య, త్వరగా అయితే ఇంటికి రా. బ్లాక్ మమ్మయ్య, రెండు పోయాను కానీ కడుక్కోలేదు, ఫాస్ట్ గా రా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఫైనల్ గా నాకైతే ఒక వెహికల్ అయితే దొరికిందనమాట. కానీ ఇది తీసుకెళ్తే మళ్ళీ నా మీద కేసు అయితే అయిపోతుంది. కాబట్టి ఇక్కడున్న వ్యక్తిని అయితే నేను వేసి పడేయాలి. కానీ విషయం ఏంటంటే నేను వీడిని ముట్టుకుంటే వీడు డైమండ్ లాగా మారిపోతాడే. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది నాకు తప్పట్లేదు. ఓరి దేవుడా, డైమండ్ లాగా మారిపోయాడు. ఇప్పుడు ఈ డైమండ్ ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళమంటారా లేదంటే తీసుకుని వెళ్ళమంటారా? ఒక పని చేయి బ్లాక్ మమ్మయ్య, ఆ వెహికల్ తీసుకొని వచ్చేసేయ్. దాని తర్వాత డైమండ్ ని పేల్చి పడేసేయ్. నువ్వు కూడా చెప్పేది చాలా కరెక్టేరా. కానీ ఈ వెహికల్ డైమండ్ లాగా మారిపోతే నడపడానికి కూడా వీలు లేకుండా పోతుందే. అయినా ఇది డైమండ్ లాగానైతే మారి పోవట్లేదు అని అనుకున్నాను. అప్పుడు డైమండ్ లాగా మారిపోయింది. సర్లే కానీ మొత్తానికైతే డైమండ్ లాగా మారలేదు, వెహికలే డైమండ్ వెహికల్ లాగా మారిపోయింది. కాబట్టి ఈ వెహికల్ అయితే తీసుకుని వస్తాను. కానీ అంతకంటే ముందు ఇక్కడున్న డైమండ్ అయితే పేల్చి పడేయాలి, లేదంటే ఇది పోలీస్ ఆఫీసర్ చూసారనుకో ఇప్పుడు డాగ్స్ ని పట్టుకొచ్చి స్మెల్ చూపించుకుంటూ మరి ఇంటి దాకా చేజింగ్ చేసి నన్ను పట్టుకుంటారు. అది సరేలే కానీ బ్లాక్ మమ్మయ్య, అసలు నాకు అర్థమే కావడం లేదు, నీకు ఈ పవర్ ఎట్లా వచ్చింది బ్లాక్ మమ్మయ్య? గాల్లో నుంచి ఏదో పడితే పవర్ వస్తాయి, లాస్ శాంటోస్ లో ఎవరికి లేనిది అన్ని నీకే జరుగుతాయి అంటే బ్లాక్ మమ్మయ్య. అది సర్లే కానీ సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం అయితే వచ్చాము. అప్పుడే మనకి బ్యాడ్ లక్ కూడా మొదలైపోయిందా? మీ అందరికీ తెలిసిందే కదా నాకు ఎంత బ్యాడ్ లక్ ఉంటుందో. మీరైతే వీడియోకి లైక్ చేసుకోండి. ఇంకా ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ ఈ డైమండ్ వెహికల్ ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది? ఇలా వెళ్తే నేను వెళ్ళినట్టేనా బాబు? అమ్మయ్య, ఇందులో బూస్ట్ కూడా ఉందా? కానీ నేను క్రాష్ చేశాను. అరే రే, నా కార్ కూడా డైమండ్ లాగా మారిపోయింది. ఇప్పుడు నేను దేన్ని ముట్టుకున్నా అది డైమండ్ లాగా మారిపోతుంది. నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ డైమండ్ వెహికల్స్ ని అమ్మితే నాకు చాలా డబ్బులు అయితే వస్తాయి, కానీ దీనితో బ్యాడ్ లక్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మన పొట్టోటి ముట్టుకుంటే వాడు కూడా డైమండ్ లాగా మారిపోతాడు. కాబట్టి మనం